నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సుదిల్ల గ్రామం సింగరేణి మైనింగ్ లీజ్ భూముల ఎగ్రేషియా పైకం రైతులకు చెల్లింపు కార్యక్రమం. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిలిచిపోయిన RG1 ఏరియాలోని OCP-5 బొగ్గు ఉత్పత్తి. గౌతమ్ నగర్ నుండి కన్యక పరమేశ్వరి టెంపుల్ వరకు డప్పు నృత్యాలతో ర్యాలీ నిర్వహించిన ఆర్యవైశ్యులు. అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న 25 యాప్లపై కేంద్రం కొరడా. అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్ ప్రసారం చేస్తున్నాయని ఆరోపణలు. తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో 12 నెలల్లో ప్రతి నెలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఏడాదిలో మొదటి రోజే ఉగాది పండుగతో మొదలవుతుంది. ప్రతి నెలలో రకరకాల పండుగలు, పర్వదినాలు, శుభముహూర్తాలు ఉంటాయి. తెలుగు నెలల్లో 5వ నెల శ్రావణ మాసం, వర్షాకాలంలో వచ్చే నెలలో ప్రతిరోజు ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ నెలలో వచ్చే పండుగలు మాత్రమే కాదు, శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలకు ప్రత్యేకత ఉంది. సంవత్సరంలో ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం. ఈ నెల ఆధ్యాత్మిక సందడితో నుండి భక్తి భరితమైన వాతావరణంలో వెరీ స్పెషల్ అనిపిస్తుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 23వ తేదీతో శ్రావణ మాసం పూర్తయిపోతుంది. ఈ ఏడాది శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవంతో పాటు కొన్ని ముఖ్యమైన పండుగలు జరుపుకోనున్నాము. నాగపంచమి. ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది నాగపంచమి జూలై 29 మంగళవారం జరుపుకోనున్నారు. పుట్టలో పాలు పోసి నాగులను పూజిస్తారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనదే. మహిళలు సుమంగలిగా జీవించే వరం ఇవ్వమంటూ తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సిరి సంపదల కోసం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అయితే వరలక్ష్మి వ్రతం పూర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మరింత ఫలవంతమని భావిస్తారు. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ఆగస్టు 1, 15, 22 తేదీల్లో కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు. వారాహి జయంతి ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతంతో పాటు వారాహి జయంతి కూడా జరుపుకుంటారు. రాఖీ పండుగ సోదరిమణుల ప్రేమకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగ ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శనివారం వచ్చింది. చెల్లెళ్ళు అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు రాఖీ కట్టి రాఖీ పండుగ కూడా జరుపుకోనున్నారు. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున జంధ్యాన్ని మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది. కృష్ణాష్టమి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన తిథిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు. RG1 ఏరియా GM కార్యాలయం నందు సుందిల్ల గ్రామం యందు సింగరేణి మైనింగ్ లీజ్ భూములకు సంబంధించిన ఎగ్రేషియా పైకంను చెక్కుల ద్వారా రైతులకు చెల్లించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా EDC చైర్మన్ RG1 ఏరియా GM శ్రీ లలిత్ కుమార్ మరియు EDC కమిటీ అధికారుల సమక్షంలో సుందిల్ల గ్రామ రైతులకు చెక్కులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ సింగరేణి ఉపరితల గని GDKCM పరిధిలోని సింగరేణి మైనింగ్ లీజు భూముల యందు సుందిల్ల గ్రామ రైతులు సింగరేణి భూమిని తాత్కాలికంగా కొంతకాలం జీవనోపాధి కొరకు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆ భూమి యందు సింగరేణి ఉపరితల గని పనులు చేపడుతున్న సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, సింగరేణి C&MD డైరెక్టర్ ఆదేశానుసారం రెవెన్యూ అధికారుల సహకారంతో సింగరేణి యాజమాన్యం ఎగ్రేషియా 6,50,000 ఎకరానికి చొప్పున 16.4 ఎకరాలకు గాను 7 చెక్కులను అందజేయడమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో EDC కమిటీ అధికారులు SO2 GM ఆంజనేయ ప్రసాద్, ప్రాజెక్ట్ అధికారి D రమేష్, DGM సర్వే GL రాజు, DGM ఫైనాన్స్ ధనలక్ష్మి బాయి, ఎస్టేట్ అధికారి సాంబశివరావు మరియు లా ఆఫీసర్ ఆఫ్రిన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీలుగా చేరి వివిధ కారణాలతో టర్మినేట్ అయిన 43 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి సింగరేణి యాజమాన్యం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ విషయంపై గురువారం 24వ తేదీ హైదరాబాద్ విద్యానగర్లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్కు సింగరేణి యాజమాన్యానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. గతంలో ఈ GMETలు విధులకు గైర్హాజరు కావడం, అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించడం జరిగింది. కాగా వీరి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ 2024 సంవత్సరం నవంబర్లో జరిగిన డైరెక్టర్ స్థాయి నిర్మాణాత్మక సమావేశంలోనూ, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో చైర్మన్ స్థాయిలో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలోనూ అజెండా అంశంగా చర్చించడం జరిగింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు RG1 ఏరియాలోని OCP-5 బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
వాయిస్ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓసీపీ ప్రాజెక్టుకు వెళ్లేదారులతో పాటు పని ప్రదేశాలు బురదమయం కావడంతో డంపర్లు నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 3 రోజులుగా ఓబీ ప్రొడక్షన్తో పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో స్టాక్ కోల్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓసీపీ 5 కాలరీ మేనేజర్ అనిల్ గబాలే మీడియాతో మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు బురదగా మారాయని, దీంతో 3 రోజులుగా ఓబీ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని వెల్లడించారు. ప్రతిరోజు 80,000 క్యూబిక్ మీటర్ల ఓబీ, దాదాపు 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందన్నారు. ప్రస్తుతం స్టాక్ కోల్ను రవాణా చేస్తున్నామని, పరిస్థితులు మెరుగుపడగానే ఓబీ బొగ్గు ఉత్పత్తి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జీడీకే ఓసీ 5లా పోయిన 4-5 డేస్ నుంచి కంటిన్యూస్ వర్షం తర్వాత డ్రిజ్లింగ్తోని ప్రొడక్షన్ మొత్తం స్టాగ్నెంట్ అయిపోయింది. మన స్టీల్ స్టాండ్ అయిపోయింది. మనకి ప్రొడక్షన్ ఓబీ ప్రొడక్షన్ డైలీ ఆల్మోస్ట్ 80,000 క్యూబిక్ మీటర్స్ వచ్చేదే. తర్వాత కోల్ ప్రొడక్షన్ 10,000 టన్నులు వచ్చేదే. అదే ఓబీ ప్రొడక్షన్ జీరో అయింది. తర్వాత కోల్ ప్రొడక్షన్ కూడా జీరో అయింది. ఉన్న స్టాక్ కోలే 6 నుంచి 7,000 దాకా 8,000 దాకా మనం పంపించడే జరుగుతుంది. ఈ వర్షం ఆగినాక ఇమ్మీడియట్గా ఒక 1 or 2 షిఫ్ట్స్ లోపే మన యథావిధితో మనం డంపర్స్ మన ఆపరేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. మన హాల్ రోడ్స్ కూడా చాలా మంచి కండిషన్స్లో ఉన్నాయి. ఈ కంటిన్యూస్ వర్షం వస్తుంది, అందుకని ఆపరేషన్స్ ఆగిపోయినాయి. అదర్వైజ్ వర్షం వచ్చిపోయినాక విదిన్ 2 అవర్స్లో గ్రేడింగ్ డోజింగ్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయే పరిస్థితిలో గోదావరి కనిలోని గౌతమినగర్ సొసైటీ అధ్యక్షులు కె లింగమూర్తి ఆధ్వర్యంలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా గౌతమినగర్ హనుమాన్ నగర్ టెంపుల్ నుండి కన్యకా పరమేశ్వర టెంపుల్ వరకు నృత్యంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 మంది మహిళల కోలాటంతో శోభాయాత్ర చేశారు. పంచభక్ష పరమాన్నంలోనూ దేవికి 101 రకాలైన నైవేద్యంగా సమర్పించిన మహిళలు మంగళాలతో దీపాలు వెలిగించి పరమాన్యం కన్యక పరమేశ్వరి దేవునికి నైవేద్యం సమర్పించారు. గౌతమ్ నగర్ సొసైటీ సభ్యురాలతో పాటు గౌతమ్ నగర్ టెంపుల్ అయ్యగారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అందరూ కుటుంబ సభ్యులతో పాటు రైతులకు దేవుడు పాడి పంటలు ఆ దేవుడు కలిగించి వానలు పడాలని, కన్యకా పరమేశ్వరుని దేవుడు అందరినీ సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ చైర్మన్ లింగమూర్తి, రమేష్, శ్రీనివాస్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, కిషన్, కిషోర్, సుధాకర్, రవి, సాయి, దేవ్ కిషోర్, లావణ్యతో పాటు అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. మొదటి శుక్రవారము పర్వకాలము. మాతలకు ఈ శ్రావణ మాసం అనేటువంటి పర్వకాలం. నిజంగా చెప్పాలంటే అభిషేకాలు కానీ అంటే వేద పాలన కానీ అర్చన కానీ చేయడం చాలా మంచిది. ఇది లోక కళ్యాణార్థం. ఈరోజు వైభవంగా ఇంతమంది మరియు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం గౌతమినగర్లో ఈ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ఇంతమంది మాతలు మరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వారు గోదావరికని, అటు ఎన్టీపీసీ, అటు ఎఫ్సిఐ గౌతమినగర్ మరియు రామగుండం ఎంతోమంది వైశ్య సంఘం మాతలు, పిల్లలు, పెద్దలు ఒక వైభవంగా వచ్చేసి చక్కటి కార్యక్రమం. ఈ రోజు నుండి ఎన్నో రకాల అమ్మవారికి ప్రసాదానికి అర్పించినటువంటి మహానుభావులు. మరి దీనికి గాను అక్కడ ఉండేటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయానికి సంబంధించినటువంటి వారు ప్రతి వారు కూడా ఇది చక్కటి పని. ఇంతమంది గ్యాదరింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఇంత మంగళారతి తీసుకురావడం, భక్తిగా చేయడం అనేది చాలా గొప్పది. కాబట్టి మరి దానికి ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మహానుభావులు, మరి మా కోనవేలి లింగమూర్తి గారితో పాటు మరి సుధాకర్ గారు, మరి లక్ష్మీ గారితో పాటు ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వీరు వారు అనుకోకుండా ప్రతి వారికి, మీ కుటుంబానికి, మీకు అమ్మవారి అనుగ్రహం సర్వదా ఉండి ఎల్లప్పుడూ మీకు ఎలాంటి ఆపదలు రాకుండా, కష్టాలు రాకుండా, బాధలు రాకుండా, అందరి రోగాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరికీ పాడి పంటలు కలుగజేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పేసి ఈరోజు ఇంచుడు ఆ వానదేవుడు కూడా కనకరించిండు. ఇందా 2-3 గంటలు వాన పడింది. మరి ఈ యొక్క 2 గంటలు వానదేవుడు కనకరించినట్టయితే ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. మరి దీనికి కానీ మీ మాతలందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇది లోక కళ్యాణార్థం. మరి మీకు మంచి ఆలోచన వచ్చింది. ఈరోజు మొదటిసారి శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది. కాబట్టి ఈ రోజు నాడు అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నదానం కూడా ఉంది, భోజనాలు ఉన్నాయి. చక్కగా అందరూ పాల్గొని ఎప్పుడైతే కమిటీ వారు ఎవరైతే మంచిగా సేవ చేస్తారో వాళ్ళకి సహకరించండి. ఎవరే కానీ
ఎవరైతే సేవ చేస్తున్నారో వారందరూ కూడా మరియు ఆ భగవంతుడికి అనుకుని వారందరికీ ఉండాలి. మన గోదావరి కానీ వైశ్య సంఘం ఎవరైతే ఉన్నారో దానికి మహానుభావులు గోదావరి కానీ వైశ్య సంఘం వైశ్యులందరూ ప్రతి ఒక్కరు కూడా అమ్మ గోదావరి కానీ ఉన్నటువంటి గ్రామం పెద్దది. ప్రతి ఒక్క వైశ్యుడు ప్రతి ఒక్క కుటుంబానికి ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్టీపీసీలో వైశ్య సంఘం కమిటీ సభ్యులు కానీ వైశ్య సంఘం ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క కుటుంబానికి అమ్మవారికి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతోమంది మా పురుషులు కూడా బాణాన్ని లెక్క చేయకుండా వచ్చి ఉదయం ఉన్నారు ఇక్కడ. మరి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి కార్యక్రమానికి మీరందరూ కలిసి మా ఆదిశక్తి అమ్మవారు అంటే ఎవరు ఆదిశక్తి పరాశక్తి అమ్మవారితోనే శక్తి ఏది చేసుకొని అమ్మవారి పూజ గొప్పది కాబట్టి చక్కగా ఇక్కడ నుండి 5 నిమిషాలు కూడా ఈ రథం బయలుదేరుతుంది. వెళ్ళి చక్కటి కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి యొక్క కరుణమయ కటాక్ష వీక్షణలు ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సేవకి ఎల్లలు లేవు, మానవత్వమే హద్దు అని చాటి చెబుతున్న సహృదయ నీడా సంస్థలు సేవలు అభినందనీయం. 2 క్యాన్సర్ పేషెంట్స్ కి చెరో 5,000 రూపాయల ఆర్థిక సహాయం. గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ దండెరాజు, స్థానిక జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న చిరుద్యోగులు సరస్వతి వయసు 45 సంవత్సరాలు, అబ్బాస్ బి వయసు 50 సంవత్సరాలు. 2 క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరి చికిత్సకు అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టారు. చిన్న జీతం వచ్చినా కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. మందులు కొనలేని పరిస్థితిలో ఉన్న వీరి గురించి నీడా అధ్యక్షులు పల్లెల్ల రమేష్ గౌడ్ సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ బిందు తాడివాక గారికి తెలుపగా వీరి పరిస్థితులు చలించి సహృదయ ఫౌండేషన్ సహకారంతో నీడా ఆధ్వర్యంలో సరస్వతి అబ్బాస్ బిల మందుల కొరకు చెరో 5,000 రూపాయలు ముఖ్య అతిథి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు గారి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు గారు మాట్లాడుతూ నీడా చేస్తున్న సేవా కార్యక్రమాలు మరవలేనివి, మర్చిపోలేనివని, వీరికి తోడుగా సహృదయ ఫౌండేషన్ కూడా ఎక్కడో అమెరికాలో ఉంటూ మానవత్వమే పరమావధిగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ దండెరాజు, నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్, ఆసుపత్రి స్టాఫ్ ఇత్తినేని రవి, తాళ్లపల్లి కృష్ణ, దండు శ్రావణ్, జున్నల శ్రీనివాస్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇద్దరు అంటే క్యాన్సర్ బాధపడుతున్న ఇద్దరికి సహృదయ ఫౌండేషన్ అండ్ నీడా ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్తో సహృదయంతో అండ్ ఏదైనా ఒక ఆధారం ఇవ్వాలని వాళ్ళు ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు కూడా. వీళ్ళిద్దరు కూడా మా హాస్పిటల్లో స్టాఫే. సో వీళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వడం కోసము వీళ్ళు ముందుకు వచ్చినందుకు వీళ్ళు నేను అభినందిస్తున్నాను మరియు గర్వపడుతున్నాను. మా ఆర్గనైజేషన్లో మా దాంట్లో పనిచేసే వ్యక్తులు సొసైటీకి ఉపయోగపడుతున్నారని. సహృదయంలో యాక్చువల్లీ దీనికి ఇంకా మా సహకారం కూడా అందిస్తానని గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున అండ్ నా పర్సనల్గా కూడా నేను ఆర్థిక సహాయం చేస్తానని చెప్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్ను ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఉల్లు, ఆల్ట్, దేశీపిక్స్, బిగ్ షాట్ సహా 25 ఓటీటీ ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్లు వెబ్సైట్ను ప్రభుత్వం నిషేధించింది. ఇవి పలు భారతీయ చట్టాలను, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 67 మరియు 67A, భారతీయ న్యాయ సంహిత 2023 సెక్షన్ 294 మహిళల అసభ్యకరమైన చిత్రణ నిషేధన చట్టం 1986 సెక్షన్ 4 వంటి పలు భారతీయ చట్టాలను ఉల్లంఘించాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గుర్తించింది. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ప్లాట్ఫామ్లు అశ్లీల, లైంగికంగా స్పష్టమైన కంటెంట్ ప్రదర్శిస్తున్నాయి. ఇది భారత చట్టాలకు విరుద్ధం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సమర్పించిన 90 పేజీల నివేదికలో ఈ ప్లాట్ఫామ్లు కథాంశం లేకుండా కేవలం లైంగిక దృశ్యాల కంటెంట్ ప్రదర్శిస్తున్నట్లు వివరణ తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుదిల్ల గ్రామం సింగరేణి మైనింగ్ లీజ్ భూముల ఎగ్జేషియా పైకం రైతులకు చెల్లింపు కార్యక్రమం. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిలిచిపోయిన ఆర్జీవన్ ఏరియాలోని OCP 5 బొగ్గు ఉత్పత్తి. గౌతమ్ నగర్ నుండి కన్యక పరమేశ్వరి టెంపుల్ వరకు డప్పు నృత్యాలతో ర్యాలీ నిర్వహించిన ఆర్యవైశ్యులు. అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న 25 యాప్లపై కేంద్రం కొరడా. అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్ ప్రసారం చేస్తున్నాయని ఆరోపణలు.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.